నమస్తే తెలంగాణ పత్రికను ఈరోజు మనం చూసుకుంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు, సొంత పార్టీ నేతలపైన ఆరోపణల, మహిళలపై చులకన వ్యాఖ్యలు నోటీస్ జారీ చేసిన టీపీసీసీ. అంటే వాస్తవానికి ఈ మధ్యకాలంలో షబ్బీర్ అలీ చేసిన రికార్డు ఏదైతే మాటలు ఉన్నాయో అది వాటిని షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు ఇచ్చడం జరిగింది. కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా తయారైంది, డబ్బులు ఇచ్చి పదవులు తీసుకుంటున్నారు అంటూ మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర దుమారం లేపాయి. అంటే ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ టీపీసీసీ సీరియస్ అయింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అయితే షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. నా ఆస్తులు, నా వ్యక్తిగతం నేనేంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉండే షబ్బీర్ అలీ అలా మాట్లాడడం సబబు కాదని మహేష్ కుమార్ గౌడ్ తను వ్యాఖ్యానించడం జరిగింది. వాస్తవానికి షబ్బీర్ అలీ చేసినటువంటి మహిళలపైన చులకన వ్యాఖ్యలని దుమారం లేపుతున్నాయి. అదేవిధంగా ముఖ్యంగా ఇంకొక వార్త చూసుకుంటే స్కూల్ టెండర్లలో 3,000 కోట్ల స్కామ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించిండు. సెంట్రలైజ్డ్ టెండర్లతో సర్కార్ గోల్మాల్, కాంగ్రెస్ పాలనలో స్కాముల పరంపర కొనసాగుతుంది, వంతపాడుతున్న మోదీ సర్కార్, అడ్లూరి అజారుద్దీన్ పచ్చి అబద్ధాలు, మిడిమిడి జ్ఞానంతో హరీష్ పై ఆరోపణలు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మరొక వార్తను చూసుకుంటే ఇది ప్రజాస్వామ్యమా రాచరికమా, బడిలేని ఊరు ఉంటుందా అనేది మనలో రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ హరగోపాల్ ఏమంటున్నాడు చూద్దాం. 23,000 స్కూళ్లను రద్దు చేస్తామనడం బాధాకరం. ఆ ప్రకటన వెనక్కి తీసుకొని సీఎం క్షమాపణ చెప్పాలని హరగోపాలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లేదంటే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ముఖ్యమంత్రి భాష విని పిల్లలు ఏం నేర్చుకోవాలి? పిల్లల ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్తున్నారు? ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఎందుకు లేవు? 3 లక్షల కోట్ల బడ్జెట్తో విద్యా రంగాన్ని కాదని మీరు ఏం అభివృద్ధి చేసింది? అది అభివృద్ధి కాదు అని కూడా మనకు ఈరోజు చూడవచ్చు. రేవంత్ పాలనపై ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం చేసింది నిన్న. అదేవిధంగా ఎస్టేట్స్ సరసన కొత్తగా రియల్ ఎస్టేట్ వచ్చేసింది. స్కూల్ రద్దు చేసి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వస్తుంది. రాజ్యాంగ రక్షణ కోసం ఉద్యమించాలి. మాడభూషి శ్రీధర్ కూడా మరి నిన్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాస్తవానికి తెలంగాణలో చూసుకుంటే ఈ స్కూళ్ళకి సంబంధించి మాత్రం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చాలా ఘోరంగా ఉన్నాయి అని మనం చూడొచ్చు.